తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. బాపు రమణల ముత్యాల ముగ్గు స్క్రీన్ ప్లే ఎక్స్ప్లెనేషన్లో భాగంగా ఇవాళ 7వ భాగానికి మనం వచ్చాం. ఈరోజు ఎపిసోడ్లో పిల్లలు తన తల్లిదండ్రులకు జరిగినటువంటి అన్యాయాన్ని పిల్లలు ఎలా తెలుసుకుని వాళ్ళ కర్తవ్య దీక్షని అంటే ఎలా ముందుకెళ్ళారు, అంటే తల్లిదండ్రుల్ని కలపటానికి లేదా తండ్రిని తీసుకురావడానికి తల్లి తండ్రిని ఇద్దరిని కలపటానికి వాళ్ళు చేసిన ప్రయత్నాలు ఏంటి, అసలు ఎలా ముందు తెలుసుకున్నారు, ఇది ఎలా బయటపడింది నిజం, వాస్తవం ఎట్లా తెలుసుకున్నారు. మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, క్యారెక్టర్ ఏదైతే కాంతారావు గారి క్యారెక్టర్ చెప్తూ ఏమనుకున్నాం, ఏదైనా ప్రధాన పాత్ర ఉంటే ఏ అంశాన్నైనా డైరెక్ట్గా తెలుసుకోవాలి, వాళ్ళ చెవులతో వినాలి, చూడాలి, చదవాలి, ఏదైనా చెప్పాలి. వాళ్ళు చెప్తేనో వీళ్ళు చెప్తేనో నమ్మకూడదు. ఇప్పటిదాకా తల్లి చెప్పింది ఏమని, ఇలా జరిగింది, మీ ఫాదర్ వస్తాడు, అట్లా జరిగింది, ఇట్లా జరిగింది, దూరంగా ఉన్నాడని చెప్పింది, అవన్నీ నమ్మారు. కానీ వాస్తవాలు కాదు కదా. వాస్తవాలు తెలిసిన తర్వాత వాళ్ళు ఎటువంటి చర్య తీసుకున్నారు, ఏం చేశారు అనేది ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ జమీందార్ గారు ఆ ఇద్దరు పిల్లలు, ఆ కోతి ఇద్దరు కూడా వస్తారు. కూర్చోండి, అమ్మ అమ్మ అని పిలుస్తుంది. లోపల నుంచి అమ్మాయి వస్తుంది. అమ్మాయి ఇచ్చిన ఎప్పటిదాకా ఎక్కడికి వెళ్ళారమ్మా, ఇప్పటిదాకా ఏమైపోయారు అని అంటుంది. ఈ లోపుగా నువ్వు శ్రీకృష్ణుడు లాంటి అద్భుతమైన కొడుకును కన్నావమ్మా, మంచి సాహసవంతుని కన్నావు అని చెప్పేసరికి అలా చూడంగానే ఆయన షాక్ తింటాడు. టక్కన అమ్మ అని అనగానే వెంటనే అమ్మాయి గమనించి కళ్ళతో సైగ చేసి చేత్తో ఇలా చెప్తుంది, మీరు చెప్పొద్దండి అని. అనగానే కొంచెం దాహం అవుతుందమ్మా అనగానే లోపలికి వెళ్తుంది. ఈ పిల్లలు లోపలికి వెళ్తారు. ఆయన అక్కడ కూర్చుని అసలు అలా పడిపోతాడు. అట్లా అరే ఏంటి ఇలా జరిగింది, ఏంటిది, ఆయన మనసులో బాధ. అలా కూర్చున్నాక ఆవిడ మంచినీళ్ళు తెచ్చిస్తుంది, ఒక ప్యాన్ షాట్ వేస్తారు. పిల్లలు ఎందుకు ఇట్లా అంది అమ్మ, ఇట్లా సైలెంట్ అంది అమ్మ అన్నాడు. ఆవిడ రెస్పాన్స్ చెప్పకుండా ఇది గమనిస్తున్నారని ఒక ప్యాన్ షాట్ వేస్తారు. పిల్లలు కిటికీలోంచి చూస్తూ ఉంటారు. మంచినీళ్ళు గ్లాస్ ఇస్తుంది, తాగుతాడు. ఆ షాట్ తర్వాత పూజారి గారు పరిగెత్తుకొస్తుంటాడు. అమ్మా విన్నావమ్మా మన రాము చేసిన సాహసం అని పరిగెత్తుకొచ్చి చెప్పేసరి ఎదురుకుండా ఇక్కడ జమీందారు గారు కానీ బాబు గారు నమస్కారం అని పెడతాడు. కిటికీలోని పిల్లలు చూస్తారు. అమ్మ ఏమో చెప్పొద్దంటోంది, తాత ఏమో నమస్కారం అని సైలెంట్ అయిపోయాడు. ఈయనేమో జమీందారు గారు సైలెంట్, మాట్లాడద్దు, విషయాలు పాత విషయాలు ఎత్తద్దనగా ఈయన చెప్తున్నాడు. ఏం జరిగింది అని లోపల నుంచి పిల్లలు వస్తారు. సో ఆయన లోపలికి వెళ్తాడు, ఆమెతో మాట్లాడుతూ లోపలికి వెళ్తాడు పూజారి గారు. పిల్లలు లోపల నుంచి వస్తారు. వాళ్ళకి డౌట్ వచ్చి అడుగుతారు అన్నమాట, ఏమన్నా మీ పేరేంటండి? నా పేరు రామదాసు. నా పేరు కూడా రామదాసే. మా పేరు ఎందుకు పెట్టుకున్నారు? పేరు మంచిదని పెట్టుకున్నాను అని అంటాడు. ఈ విషయం వింటుంటే నాకు ఈ మధ్యకాలంలో నేను ఆంధ్ర మహాభారతంలో ఈ గరికపాటి నరసింహారావు గారు చెప్తున్నటువంటి ఒక చిన్న ప్రవచనంలో ఆయన ఒక విషయాన్ని ప్రస్తావించాడు. ఇది ఎవరైనా సరే గోపీచంద్ రాసినటువంటి పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా అనేటువంటి నవల గనక చదివితే, ఇది నేను పుస్తకాలు మంచి పుస్తకాలు తెలుగులో చదవలసిన నావెల్స్ అనేటువంటి దానిలో నేను కూడా మెన్షన్ చేశాను. మీరు చదవండి, అది మంచిది అనమాట, బాగుంటుంది అది. దానిలో ఒక సన్నివేశం చెప్తారు. పరమేశ్వర శాస్త్రి గారు ఆడుకుంటే మనవాడు నీ పేరేంటంటే నా పేరు పరమేశ్వర శాస్త్రి, నా పేరు ఎందుకు పెట్టుకుంటావు అని మనవాడు అడిగేట అని చెప్పాడు సరదాగా. ఆ తర్వాత మన ఎపిసోడ్ చేస్తుంటే ఇదే సన్నివేశం ఇక్కడ వచ్చింది. అంటే నేను అందుకే అంటుంటాను, మన యంగ్ రైటర్స్ని, దర్శకుల్ని, పాత బుక్స్ ఎవరైతే మంచి మంచి రచయితలు రాసినటువంటి పేరెన్నిక గల పుస్తకాలు ఏవైతే ఉన్నాయో, ఏ భాషలో అయినా సరే, మీరు ఏ భాషలో మీకు బాగా పట్టుంటే ఆ భాషలో ఆ బుక్స్ చదవండి. దానిలో సన్నివేశాలు కానీ, పాత్రలు కానీ, మాట్లాడుకునే అంశాలు కానీ మనం డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా మాటలో ఏదో ఒక రూపేణా మనం సినిమాని మార్చుకొని రాసుకోవడానికి అవకాశం ఉంటుంది మన సినిమాలో. అక్కడ గోపీచంద్ రాసిందే ఇక్కడ స్క్రీన్ ప్లేలో రమణ గారు కూడా రాశారు. మా పేరు ఎందుకు పెట్టుకున్నావు, మంచిదని పెట్టుకున్నాను అంటాడు. చూడండి, అంటే ఆ విషయం ఈయన పేరు రామదాసు, నా పేరు ఆయనకు ఒక ఇన్ఫర్మేషన్, పిల్లలకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది కానీ ఇంకా క్లియర్గా రాలేదు. ఆ తర్వాత సీన్లో పెద్ద ఆయన కూర్చుని భోజనం చేస్తుంటాడు. మనవడేమో విసనకరతో విసురుతాడు. మంచినీళ్ళు చెంబెట్టుకునేమో అమ్మాయి పాప కూర్చుంటుంది. పూజారి గారు కూర్చుంటాడు. ఆయన తర్వాత వడ్డించడానికి గిన్నె పట్టుకుని. చూడండి, ఈ ప్లేస్మెంట్ ఆఫ్ యాక్టర్స్ కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆయన భోజనం ముగించుకుని ఒక డైలాగ్ అంటాడు. ఆయన ఇల్లు వదిలిపెట్టిన తర్వాత పట్టెడు అన్నం తిని చాలా రోజులైందమ్మా, తృప్తిగా తిన్నానని చేతులు కడుక్కుని అంటాడు ఒక డైలాగు. మనిషికి సుఖము సంతోషం అనేది డబ్బున్న మేడల్లో అట్లాంటి వాటిల్లో కాదు, మనం అనుకునే మన మనుషుల మధ్య ఈ ఆనందం ఉంటుందనే విషయం నేను మొట్టమొదటి తెలుసుకున్నానమ్మా అంటాడు. అనగానే నేను కూడా ఇక్కడే ఉంటానమ్మా అంటే, మీ వాళ్ళు ఎత్తుక్కోరా మిమ్మల్ని అంటారు పిల్లలు.
నా గురించి వెతికేవాళ్ళు కానీ బాధపడేవాళ్ళు కానీ ఎవరు లేరమ్మా అంటే, మీరు ఎవరు లేరా, ఇల్లు లేదా అంటే, ఎందుకు లేదమ్మా, పెద్ద బంగళా దేవేంద్ర భవనంలాగా ఉందని ఆయన చెప్పబోతాడు పూజారి గారు, వారిస్తాడు ఆయన నోటి కట్టితోనే. ఆగిపోతాడు. ఆగిపోగానే మాకు మీ ఇల్లు చూపిస్తారా అనగా, అమ్మా మనం కూడా వెళదామా ఆయన ఇల్లు చూద్దాము అని అనేసరికి తల్లి ఒక డైలాగ్, ఒక్క లుక్ ఇస్తుంది. తాతయ్య ఎందుకు వెళ్ళకూడదు మనం అంట అనగానే ఒక్కసారి ఆయన తాత అని పిల్లలు పిలవంగానే పూజారి గారి వంక ఈ జమీందార్ క్యారెక్టర్ చూసి అంటాడు డైలాగ్, తాత యాక్చువల్గా ఈయన, కానీ ఆయన పిలుస్తుంది. ఆ పిలిపించుకోవడానికి అదృష్టం కూడా ఉండాలి అంటాడు. అనగానే ఇక్కడ ఈ సీన్ మీరు గమనించండి. ఈ సీన్ కానీ తర్వాత సీన్ కానీ ఎక్కడ తీశారంటే, గోదావరి అడ్డు ప్రవహిస్తోంది, వీళ్ళు ఈ గట్టు మీద కూర్చుని మాట్లాడుకుంటుంటారు. ఇక్కడ సౌండ్ ఇంజనీర్ యొక్క గొప్పతనం అంటే ఇప్పుడు వినపడవా అని కాదు, అప్పుడు మోనోలో చేసేవాళ్ళు చాలా అద్భుతంగా. ఇప్పటికి కూడా చాలా పాత సినిమాల్లో మీరు పాతాళ భైరవి లాంటి మొదటి తరం సూపర్ హిట్ సినిమాల్లో చూసినా సరే ఈ ఎఫెక్ట్స్ కానీ మ్యూజిక్ ట్రాక్స్ కానీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ చాలా క్లియర్ కట్గా వినపడతాయి. అంటే అప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ యొక్క క్యాలిబ్రేషన్ అంత బాగా చేశారు, అంటే రికార్డింగ్ చేసే కెపాసిటీని అట్లా చేయగలిగారు. ఇంజనీర్ల యొక్క గొప్పతనాన్ని కూడా నేను పొగడకుండా ఉండలేను. మనకు ఆ నీళ్ల శబ్దం కూడా క్లియర్ కట్గా వినపడుతుంది, లైట్గా వినపడేటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, దానిలో ఈ గలగలలు, నీటి గలగల శబ్దాలు కూడా మనకు వినిపించేట్టుగా, ఇది చూసే ఆడియన్స్ని ఆ వాతావరణంలో వీళ్ళు కూడా ఉన్నట్టు భ్రమని కల్పించడానికి ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా. అంటే మ్యూజిక్ ఏ లెవెల్లో ఉండాలి, ఎఫెక్ట్ ఎలా వినపడాలి, డైలాగ్ ఎలా గుండెల్లోకి దూసుకెళ్ళాలి, ఇవి కదా మనం స్క్రీన్ ప్లే నేర్చుకోవాల్సింది, పాత సినిమాలను చూసి నేర్చుకోవాల్సింది. సరే పిల్లలు పడుకుంటారు, పడుకోబెట్టిన తర్వాత ఆవిడ వచ్చి కూర్చుంటుంది. అక్కడ పెద్ద డిస్కషన్ జరుగుతుందండి. ఇక్కడ చాలా మంచి డిస్కషన్ జరుగుతుంది. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత అమ్మా, ఇది చాలా మంచి డ్రామా సీన్, అద్భుతమైన సీన్ అనమాట. ఇలాంటి డ్రామా సీన్స్ రాసినప్పుడే డైలాగ్స్ ఎలా సూటిగా రాయాలి, ఆలోచించేటట్టుగా రాయాలి, కథని చెప్పేటట్టుగా రాయాలి, కథని ముందుకు జరిపేట్టుగా రాయాలి. ఇది స్క్రీన్ ప్లేలో గమనించాలి. ఈ జరుగుతున్న అంశాలన్నీ కూడా, సీన్స్ అన్నీ కూడా అద్భుతమైన సీన్స్. ఆయన ఎలా ఉన్నారు, ఎలా ఉంటామమ్మా నువ్వు వెళ్ళిపోయిన తర్వాత, మహాలక్ష్మి లాంటి నేను బాధ పెట్టిన తర్వాత ఇల్లు పిశాచాల కొంప అయిపోయింది, దెయ్యాలు చేరే కొంపలో దిక్కుమానులు చేరారు, వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ఇట్లా పిచ్చి తిరుగులు తిరుగుతున్నావు. ఆ పూజారి గారు, అమ్మా నిన్ను ఇగో పూజారి గారిని బాధ పెట్టినట్టు బాధ మా నెత్తికి తగిలింది ఇట్లాగా, రామ్మ అంటాడు. రామ్మ అంటే చెప్తుంది, సిఫార్సులతో కాపురాలు నిలవడవండి అని. అంటే మీ ఆవిడ చాలా మంచిదని పక్కోడు చెప్తే వింటాడండి, నమ్ముతాడా? అదే చెప్తుంది ఆవిడ డైరెక్ట్గా. భలే ఉంటాయండి డైలాగ్స్ మాత్రం, అమ్మాయి డైలాగ్స్, మామగారి డైలాగ్స్. సిఫార్సులతో కాపురం నిలబడదండి, ఆయనగా జరిగిన తప్పు ఆయన తెలుసుకోవాలి, ఆయన వచ్చి నన్ను ఆహ్వానించాలి, అప్పుడే నేను వస్తానంటుంది. కాదమ్మా పిల్లల కోసమైనా, పిల్లలకి ఇక్కడేం లోటు లేదండి, బాగానే ఉన్నారు వాళ్ళు కూడా. అయితే అక్కడ చెప్తుంది, ఒక డైలాగ్ అంటుందన్నమాట, అబ్బాయి ఎంత బాధపడుతున్నాడో తెలిస్తే నువ్వు ఇంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడవు అనగానే, దాక్షిణ్యం అనే మాట గురించి మీరు మాట్లాడుతున్నారు మామగారు. ఆ రోజున జరిగిందనంటే నేను పేద పిల్లను కాబట్టి నిందనామా చేశారు, నేను పేద్దాను కాబట్టి డబ్బుతో పాటు గుణం కూడా లేదని చెప్పి నా మీద నిందేశారు, పైగా మీతో చెప్పుకోవడానికి వీల్లేదన్నారు. పోనీ నన్ను ఏమన్నా, పోనీ నన్ను సంజాయిషి చెప్పుకుంటే ఏం జరిగిందని ఎవరన్నా అడిగారా? పోనీ చెప్పుకునే అవకాశం ఇచ్చారా? ఎవరు ఇవ్వలేదు. ఇంత బాధతో చివరికి కన్న తల్లికి నేను మొహం చూపించలేను, ఆ ఊరు వెళ్ళలేను, వాళ్ళతో మాట్లాడలేను, నిందేసి ఎవరితో చెప్పుకోను. అందుకని ఇక్కడికి వచ్చి నేను మారుమూల ప్రాంతంలో ఎవరికి తెలియకుండా బతుకుతున్నాను. పిల్లల గురించి మీరు బాధపడక, వాళ్ళకేం ప్రాబ్లం లేదు. తండ్రి అనేటువంటి పిలుపుకే వాళ్ళకి నోచుకోలేదు, అది మనం ఇచ్చేది కాదు, భగవంతుడు ఇచ్చేది అంటుంది. కనీసం నేను ఎవరు లేకుండా, మీరెవరు లేకుండా నేను వెళ్ళలేనమ్మా అంటే, ఈ ఒక్క డైలాగ్ అండి చాలా అద్భుతంగా. అప్పటిదాకా సినిమా చూస్తున్న వాళ్ళ గుండెలు జల్లుమంటాయండి, అప్పుడు కళ్ళల్లో నీళ్ళు వస్తాయండి. అంటే కళ్ళల్లో నీళ్ళు ఎట్లా రప్పిస్తారు సార్ ఆడియన్స్లో కంటే? ఇవే డైలాగ్స్, ఇట్లాంటి డైలాగ్స్. మీరు కూడా ఇక్కడే ఉండండి, నాకు 3 పిల్లలు అనుకుంటున్నాను అంటుంది ఆ పాత్ర. మీకు సేవ చేసుకుంటూ ఉంటాను, 3 పిల్లలు అనుకుంటాను అంటుంది. ఆ ప్యాన్ చేస్తే ఆ పిల్లలు ఆ మాటలన్నీ వింటుంటారు. తండ్రి గురించి ఈమె ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఒక ప్యాన్ షర్ట్తో ఆ పక్కన ఉండి వాళ్ళు పిల్లలు ఇద్దరూ వింటున్నారు, జరిగిన మ్యాటర్ అంతా కూడా వింటున్నారు. ఇక్కడ నేను స్క్రీన్ ప్లేలో చెప్పాల్సిన మ్యాటర్ ఏంటంటే, ప్రధాన పాత్రలు ఏవైనా సరే
చెప్పుడు మాటలు చెప్తేనో థర్డ్ పర్సన్ చెప్తేనో ఇట్లాట అని తీసుకుని యాక్షన్లోకి దిగితే అది యాక్షన్ సరిగ్గా ఉండదు, బాగుండదు. ఏవైతే కథను నడిపిస్తాయో ఇప్పుడు ప్రధాన పాత్ర నడిపించేది ఎవరు? పిల్లలన్నీ కూడా డైరెక్ట్గా తెలుసుకోవాలి. అమ్మ ఏంటి, నాన్నేంటి, తాత ఎవరు, ఏం జరిగింది, ప్రతి విషయాన్ని వాళ్ళ నోటిగా వాళ్ళు డైరెక్ట్గా తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే ఆ ఇన్ఫర్మేషన్కి వాల్యూ ఉంటుంది. అదే ఈ స్క్రీన్ ప్లేలో చేసింది. చాలామంది చిన్న కొత్తగా వచ్చేటువంటి దర్శకులు, రచయితలు చేసే పని ఇదే. వీళ్ళది కాని పని కోసం, లేదా ఎవరన్నా చెప్తేనో వేరే వృత్తి కోసం, వేరే వారి యొక్క కష్టం కోసం, వేరే వారి టాస్క్ కోసం, గోల్ కోసం రకరకాల కష్టపడుతూ ఉంటాయి. ఇన్ఫర్మేషన్ అంతా ఇండైరెక్ట్గా తీసుకుంటుంటాయి. ఇది స్క్రీన్ ప్లేలో మంచి పాయింట్ కాదు. ఏదైనా సరే క్యారెక్టర్స్ డైరెక్ట్గా వినాలి, తెలుసుకోవాలి. అది పిల్లలు డైరెక్ట్గా తెలుసుకున్నారు. తల్లి, తాతగారు, తర్వాత అందరూ మాట్లాడుకున్న మాటలు డైరెక్ట్గా విన్నారు. అక్కడే ఒక పాత పెట్టి ఉంటుంది. ఆ పెట్టి ఓపెన్ చేసి దానిలో ఫోటో. ఈ ఫోటో ఎక్కడది? ఆయన శ్రీధర్ క్యారెక్టర్ వచ్చినప్పుడు, హీరో క్యారెక్టర్ వచ్చినప్పుడు లాంచ్ దిగినప్పుడు కూర్చొని సిగరెట్ తాగుతుంటే అమ్మాయితో ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పుకున్నాం. ఓ ఫోటో పడిపోయింది, తర్వాత హీరోయిన్ వచ్చింది పట్టుకుంది, తర్వాత పాట ఉంది అని చెప్పి అని అనుకున్నాం. ఆ ఫోటో ఈమె దాచుకుంది. దాని మీద మాట్లాడుకుంటారు. మొన్న ఒకసారి వచ్చాడు నాన్న, చూశాను, మంచివాడే, రాడు కదా, అమ్మని తీసుకెళ్దాం, అమ్మ కోపం కదా, మరి ఏం చేద్దాం అని అంటే ఈ పక్కన కుర్రవాడు వెళ్ళిపోయి, రాజులు మనం వెళ్ళి మా నాన్నని తీసుకొచ్చేద్దాం ఎట్టైనా అని చెప్పి అతను మాట్లాడితే, ఇక్కడ ఆంజనేయ స్వామి దగ్గర కూర్చుని ఆయన ప్రత్యక్షం అవుతాడు. స్వామి మనం మా నాన్నని తీసుకొచ్చారు, తీసుకొచ్చేద్దాం, వాళ్ళ రాక్షసులను 4 దెబ్బలు పీకేసి పట్టుకొద్దాం అంటే చిన్నపిల్ల క్యారెక్టర్ అంటుంది, ఏమని, నీకెప్పుడు తొందరే స్వామి, నువ్వు ఇప్పుడు అంతే, అప్పుడు కూడా అంతే, చూసినామంటే కాల్చి వచ్చేసావు, తొందరపాటు ఉంటుంది, మరి ఏం చేద్దామంటావు, మేము చేస్తాము, నువ్వు వెనకాల మా వెనకాల ఉంటుంది. ఎంత తాత్వికమైన డైలాగ్ అండి ఇది. చాలామంది ఇప్పటికి కూడా మన గుళ్ళల్లోకి వెళ్ళి దేవుణ్ణి అడుగుతూ ఉంటారు, నాకు ఇదివు, ఇదివు అని చెప్పి పూజ చేస్తూ ఉంటారు, పూజలు చేసి మాట్లాడుతూ ఉంటారు. భగవంతుడు మనకి ఇవ్వటానికి ఆయన ఏమన్నా మనకి సర్వెంటా? ఏది అడిగితే అది కవకని తీసుకుని ఇవ్వటానికి. దేవుణ్ణి అడగకూడదండి, దేవుణ్ణి ప్రార్థించాలి. ఏమైనా వాలి చిన్న క్యారెక్టర్ ద్వారా ఒక తాత్వికమైనటువంటి అభిప్రాయాన్ని తెలియచేశారు. ఏమని, నాకు కళ్ళు, చేతులు, తర్వాత చదువు, జ్ఞానం, అన్ని రకాలైనటువంటి పంచేంద్రియాలు ఇచ్చావు, ఇన్ని రకాల టూల్స్ నాకు ఇచ్చావు, ఇంతమంది మనుషులను ఇచ్చావు, నేను నా యుక్తితో శక్తితో నేను వాటిని పరిష్కరించుకుంటాను, నువ్వు నా వెనకాల ఉండు, నువ్వు ఉన్నావన్న ధైర్యంతో ముందుకెళ్తాం. భగవంతుణ్ణి మనం, నువ్వు నా వెనకుండి నన్ను ధర్మంలో నడిపించమని మనిషి అడగాలి తప్పితే ప్రాపంచికమైన విషయాలు అడగకూడదు అని ఒక చిన్న క్యారెక్టర్తో అర్థవంతంగా డైలాగ్ రాశారు. సరే, ఇద్దరు అనుకున్నా కానీ అమ్మాయి పెద్ద క్యారెక్టర్, ఇద్దరు నువ్వు పెద్ద నేను పెద్ద అని కాసేపు మాట్లాడుకుంటారు. ఎవరితో మాట్లాడుతున్నావు అంటే స్వామితో అబ్బా నెత్తి కొట్టుకుంటూ ఉంటాడు. అంటే మానవ ప్రయత్నంగా కోతితో అతను మాట్లాడుతుంటాడు, ఆంజనేయ స్వామి కనపడి రకరకాలుగా డిస్కషను స్వామితో చేస్తూ ఉంటుంది. సరే, చివరికి ఏమనుకుంటారంటే, అమ్మకు మనం చెప్పకుండా వెళ్ళొద్దు, ఉత్తరం రాసి వెళదాం, ఉత్తరం రాసి మనం వెళ్ళి ఈ సమస్యను పరిష్కరిద్దాం అని ఈ 2 క్యారెక్టర్లు, చిన్న క్యారెక్టర్లు బయలుదేరతాయి. చూడండి ఎంత పెద్ద టాస్క్. సినిమాలో చూపించిన అటువంటి అంత పెద్ద తల్లి మీద పడ్డ నిందని ఈ చిన్న పిల్లలు ఎలా పరిష్కరించారు, ఎలా తల్లిదండ్రులను కలిపారు అన్న ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఎంత బాగుందండి ఇప్పటిదాకా. ఒక్కసారి చూసిన తర్వాత మీకు సినిమా చూడాలనిపించట్లేదు? తప్పకుండా చూడండి. మరికొన్ని విశేషాలతో మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుంటాను. అప్పటిదాకా నమస్కారం.